తన వంతు కర్తవ్యం నెరవేర్తిస్తున్న ఇండియన్ రైల్వేస్ లో పనిచేస్తున్న టీసీగా పనిచేస్తున్న సోదరుడు గోపిని సాధారణంగా వేదిక వసతిగా కోరుచున్నాం. దయచేసి అందరుంటే మీకు చక్కటి పాట వినిపిస్తాడు. దయచేసి అరవద్దు ప్లీజ్. అందరు కూర్చోండి, అందరు ఆనందంగా కూర్చోండి. అయ్యా గోడ మీద లేకపోతే స్టార్ట్ చేయడు. అందరూ వచ్చి కూర్చోవాలా, లేకపోతే గంటనే ఉంటాడు మొండోడు. మీరు అందరూ కూర్చుంటేనే ప్రారంభిస్తాడు. దయచేసి అందరూ కూర్చోండి అమ్మా ప్లీజ్. మీరు గోడల మీద గోడలు అవుతుంటే అసలు ప్రారంభించడు. నాకు అనుభవం. అందరూ కూర్చున్న దాకా మొదలు పెట్టడు. బ్రదర్ జై భీమ్. వెంకన్నపాలెం వాళ్ళు ఈ గ్రామస్తులు ఎంతమంది ఉన్నారో చేయలేపండి. ఈ గ్రామస్తులు ఈ గ్రామం నుంచి కాకుండా వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చేయలేపండి. దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లేకపోతే ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నటువంటి అన్న వీడియో చూసినా ఇక్కడ ఇంతకుముందు ఒక మిత్రుడు కెమెరాలో రికార్డ్ చేసిన వీడియోని ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా బయట ఎవరైనా చూసినప్పుడు ఏమంటారంటే ఈ మాలామాలిగా గాడి కొడుకులకు బుద్ధి ఉండదు, ఎప్పుడు తాగి కొరుతారు, ఎవరికి కూడా డిసిప్లిన్ ఉండదు. స్టేజ్ మీద ఎవడో మాట్లాడుతుంటే వీళ్ళు ఎందుకు ఈలలేస్తున్నారో తెలియదు. స్టేజ్ మీద ఒక వక్త మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎందుకు సపోర్ట్ కొడుతున్నారో తెలియదు. స్టేజ్ మీద ఒకటి మాట్లాడుతూ ఉంటే గోడలపై ఎందుకు కూర్చున్నారో తెలియదు. స్టేజ్ మీద ఒకటి మాట్లాడుతూ ఉంటే పిచ్చి కుక్కలాగా ఎందుకు అరుస్తున్నారో తెలియదు అని చెప్పి వాళ్ళు చూసి వీళ్ళు వేల సంవత్సరాలైనా అంబేద్కర్ లాంటి వ్యక్తులు ఇంకా 1000 మంది పుట్టిన ఈ మాలామాదిగల యొక్క జ్ఞానాన్ని ఎవడు మార్చలేడు అని అనుకుంటాడు. మరి అట్లా మన జాతిని అవమాన పాలు చేద్దామా? అవమాన పాలు చేద్దామా? ఆగే కాక నీ బుద్ధన ఊగలైతే ఇప్పుడే స్టార్ట్ చేశారు. అయ్యా నేను తెలుగులోనే మాట్లాడుతున్నానా లేదా? అమ్మా నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా లేదా? నేనైతే మీరు గొర్రెలో మేకలో అనుకోవట్లేదు, మీరు నా తోటి మనుషులే అనుకుంటున్నా. నేను మాట్లాడుతున్నది మన మాతృభాష అనుకుంటున్నా. మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడలేను. లేదు అంటే చెప్పండి. मैं बाबा साहब के बारे में हिंदी में भाषण देकर यहाँ से निकल जाने के लिए भी मैं तैयार हूँ. तुम में से कितने लोग बाबा साहब के बारे में हिंदी में जानने के लिए तैयार है? अपना हाथ खड़ा करो, मैं हिंदी में बात करूंगा. అంటే నేను ఏమన్నానంటే మీలో ఎవరైనా నా నుంచి హిందీలో సందేశాన్ని కోరుకుంటే చేయలేపని నేను హిందీలోనే మాట్లాడతా అనుకుంటున్నా. మనం అందరం తెలుగు వాళ్ళమే కదా. నేను చెప్తా వినండి. మనం మాట్లాడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం మాట్లాడితేనే మన హక్కులు మనకు వస్తాయి. మనం మాట్లాడితేనే మన జ్ఞానం మనకు వస్తుంది. మనం మాట్లాడితేనే మన సమాజం యొక్క హితం కోసం మనం పని చేయగలుగుతాం. ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్కు ఆ కొన అది, నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కు ఈ కొన ఇది. ఎందుకు మరి ఇన్ని 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటా సొంతంగా కారు నడుపుకుంటూ వచ్చినా? ఎందుకంటే ఇక్కడ నా జాతి బిడ్డలు, నా రక్త సంబంధికులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ ఊర్లో నిలుపుకుంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడానికి 68 సంవత్సరాలు పట్టింది మీకు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించి 68 సంవత్సరాలు అవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించి ఈ నేలపై నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు భౌతికంగా దూరమై 68 సంవత్సరాలు అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పూరి వెంకన్నపాలెంకి వచ్చారంటే మనం అంబేద్కర్ గారిని అర్థం చేసుకోవడంలో 68 సంవత్సరాలు వెనుక ఉన్నామా లేదా? సమాధానం చెప్పండి. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక 60 సంవత్సరాల ముందే మనం తెలుసుకొని ఉంటే, 50 సంవత్సరాల ముందే మనం తెలుసుకొని ఉంటే, 40 సంవత్సరాల కంటే ముందే తెలుసుకొని ఉంటే, 30 సంవత్సరాల కంటే ముందే తెలుసుకొని ఉంటే, 20 సంవత్సరాల కంటే ముందే తెలుసుకొని ఉంటే, ఒక 10 సంవత్సరాల కంటే ముందే తెలుసుకొని ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2024లో కాకుండా 1994లో స్థాపించుకునే వాళ్ళమా కాదా? దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి సంపూర్ణంగా కాదు అసలు ఏమీ తెలుసుకోలేము. కాబట్టి ఇప్పుడు అక్కడక్కడ చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు యూట్యూబ్ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మన ఊర్లో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మాలామాదిగలు
బ్రతికున్నా చచ్చినట్టే, ఏది ఏమైనా సరే శ్రమ కోర్చి కష్టాన్ని కోర్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన ఊర్లో నిలుపుకోవాలనేటువంటి ఆకాంక్షతో నిలుపుకున్నారు. అవునా కాదా? మరి ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే, ఇందాక ప్రధాన సార్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అంబేద్కర్ అంటే మాలామాదిగల నాయకుడు కాదు, అంబేద్కర్ గారిని మాలామాదిగల నాయకుడు అంటే తప్పు అని. మరి మిగతా వాళ్ళు ఎవరైనా శాఖరోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, గౌన్లోళ్ళు, కాపోలు ఎవరైనా అడుగుతారా మీ అంబేద్కర్ మాకెట్ల నాయకుడు అంటే మనలో ఎంతమంది సమాధానం చెప్పగలుగుతారు? బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం మాలామాదిగలకే కాదు, సపండ వర్గాల నాయకుడు అని చెప్పగలిగేటువంటి జ్ఞానం మనలో ఉందా? ఉందా? అది అట్లనే ఉంటది, దాని గురించి వదిలేయండి. నేను మాట్లాడేది వినండి. నేను ఒక్కరోజు ఒక గంటన్నర సేపు మాట్లాడతా కావచ్చు. నేను మాట్లాడుతున్న మాటలు మీలో ప్రభావితం కలిగించాలనే వచ్చినా అది ఏం లేదు. వేలాది సంవత్సరాలుగా మనని సారాయికి బానిసం చేసేసి నేను మాట్లాడుతున్న ఆయన చెవులకు అర్థం కాదు, ఆయన మనసు అర్థం కాదు. నేను ఆయన కొద్దిసేపు ఏమనుకుంటాను, రాజకీయ నాయకుడో, లేకపోతే జగన్ మనిషో, లేకపోతే చంద్రబాబు నాయుడు మనిషో, లేకపోతే పవన్ కళ్యాణ్ మనిషో అనుకుంటాడు. ఎందుకంటే మన మానసిక రుగ్మతిని, మన మానసిక పరిస్థితిని అట్లా తయారు చేసి పెట్టారు. అయ్యా, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక 4-5 మాటలు. అంబేద్కర్ గారు అంటే మనకి ఇష్టమా కాదా? అంబేద్కర్ గారు అంటే మనకు ప్రాణమా కాదా? ఎవడైనా అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడితే తంతామా లేదా? ఎవడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పిచ్చిగా మాట్లాడితే కొడతామా లేదా? ఈ మాత్రం ప్రేమ బాబాసాహెబ్ పట్ల మనకు ఉంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు ఈ పూరి వెంకన్నపాలెంతో పాటు ఈ దేశం కాకుండా ఇంకా 193 దేశాలలో, చాలా దేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు. అయ్యా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతీయుడు కదా? అవునా కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతీయుడైతే కొలంబియా విశ్వవిద్యాలయం లండన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎందుకు పెట్టుకున్నారు? న్యూయార్క్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎందుకు పెట్టుకున్నారు? జపాన్ లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎందుకు పెట్టుకున్నారు? ఇంకా రకరకాల దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి మాలామాదిగల్ని దాటి, భారతదేశాన్ని దాటి ప్రపంచానికి స్ఫూర్తిగా ఉన్నాడు కాబట్టి మిగతా దేశస్తులందరూ పెట్టుకుంటున్నారా లేదా? అవునా కాదా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఈపూరి వెంకన్నపాలెంకు రావడానికి 68 సంవత్సరాలు పడితే, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాన్ని ఖండాంతరాలు దాటి మిగతా దేశాలలో విగ్రహావిష్కరణ ఎట్లా జరిపించుకుంటున్నాడు? ఇంకా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నటువంటి సొంత దేశంలో, అంబేద్కర్ గారు ఉన్నటువంటి దేశంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలంటే కూడా ఇంకా పోరాటాలు చేస్తున్నారా లేదా? దళిత సమాజం చేస్తున్నారా లేదా? ఒక చోట మనం చూస్తూ ఉంటాం, అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టద్దు, ఈ కుడాలిలో పెట్టద్దు, ఈ వాడకట్లో పెట్టద్దు, అంబేద్కర్ విగ్రహం గుడి ముందర పెట్టద్దు, అంబేద్కర్ విగ్రహం చర్చి ముంగడ పెట్టద్దు, అంబేద్కర్ విగ్రహం గ్రామ పంచాయతీ ముంగడ పెట్టద్దు అనేటువంటి తరచుగా మనకు కనబడతాయా? కనబడయా? మరి ఈ భారతదేశంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని గ్రామ పంచాయతీ ముందో, గుడి ముందో, బడి ముందో, ప్రభుత్వ కార్యాలయాల ముందో పెట్టనీయకపోతే మరి విదేశాలలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని యూనివర్సిటీల ముందర ఎందుకు ప్రతిష్టాపించుకుంటారో తెలుసుకుందామా? తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలియకపోవడం వల్లే మన జాతి, ఇందాక చాలా గొప్పగా మాట్లాడుతూ ఆయన చెప్పిండు, మీలో చదువుకున్న వాళ్ళు, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, పీజీ పూర్తి చేసిన వాళ్ళు, పై చదువుల కోసం కావచ్చు, గ్రూప్స్ ప్రిపేర్ కావడం కోసం కావచ్చు, 100 రూపాయలు మిగతా వాళ్ళకు చెల్లిస్తే 50 రూపాయలు చెల్లిస్తేనే సరిపోతుంది, నేను విద్యని అందుబాటులోకి తీసుకొస్తా అంటుండు. ఇంతమంది యూత్లో నేను అడుగుతా ఉన్నా, మీలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఇంతమందో చేయలేపండి. వాహిద్, ఎత్నేన్, తలాతిన్, అర్బా, కంస, చిత్త, సభ, ధమని, దిశ, హస్ర, వాహిద్, నాస్, ఇత్నాస్, మొత్తం 15 మంది మాత్రమే ఉన్నారు ఇంత పెద్ద సభలో. ఎక్కడున్నాం మనం? సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మనమడు జూనియర్ ఎన్టీఆర్ ఆ సేమ్ పేరు తెచ్చుకున్నాడా లేదా? అలా తాతగారి పేరు నిలబెడుతున్నాడా లేదా? అయ్యా, ప్రపంచంలోనే ఎవరికి లేని జ్ఞానాన్ని సంపాదించుకున్న తాత మన తాత. ఈ ప్రపంచం మొత్తం కూడా సాగిలపడి దండం పెడుతున్న వ్యక్తి మన తాత. ఈ ప్రపంచం మొత్తం కూడా ఆయన నెత్తి మీద ఊరేగించుకున్న వాడు మన తాత. మనం ఏడ ఉన్నాం? సాయంత్రం అయ్యేసరికి టుబర్గో బీరు తాగి పంటున్నాం. ఇదా మన తాతగారికి మనం ఇవ్వాల్సిన నివాళి? ఇదా మన తాతగారిని మనం ఇవ్వాల్సినటువంటి నిజమైన నివాళి? జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటో వేసుకుంటారు చాలా మంది, మీ ఇష్టం, అది నేను కాదనట్లేదు, మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను కాదనట్లేదు. కానీ ఆయన మనమడు వాళ్ళ తాత పేరు నిలబెట్టడం కోసం అకుంఠిత దీక్షగా ఎన్ని కష్టాలు పడి నిలబెట్టుకున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటోలు పెట్టుకుంటారు బైక్ పైన. బాబాసాహెబ్, ఇందాక నేను వస్తున్నప్పుడు చూసిన ఒక తమ్ముడు ఎట్లా నడుపుతున్నాడంటే, అయ్యా మనం టెర్రరిస్టులమా, మతోన్మాదులమా, గూండాలమా, రౌడీలమా?
మనం ర్యాలీ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు చూసి అబ్బా ఇంత డిసిప్లిన్గా చేస్తూ ఉన్నారా, మిగతా చెత్తనా కొడుకులా కాదురా అంబేద్కర్ ఉంటే చాలా చాలా డిసిప్లిన్గా ఉంటారా అంటే ఆ చెత్తనా కొడుకుల కంటే కూడా పెద్ద చెత్తనా కొడుకులు ఎవరంటే అంబేద్కర్ అనేటువంటి పేరు తీసుకొని వస్తున్నాం మనం. అవునా కదా? మనం బైక్ ర్యాలీ చేసుకొని వస్తే ఎవరన్నా ఒక చెల్లె రోడ్డు దాటే సాహసం చేస్తుందా? ఏంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే తాగుమని చెప్పిండా? బైక్ మీద ఎక్సలేటర్ పెట్టుకుంటా మిగతా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయమని చెప్పిండా? నేను మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఆయన నన్ను ఇటుపట్టి వీక్తున్నాడు. ఆయనకు రేంజర్ల రాజేష్ అన్నతో మాట్లాడాలనే ఆలోచన ఉండడంలో తప్పు లేదు, కానీ ఆయన 2 నంబర్లో ఉన్నాడు. ఏ నంబర్ ఉన్నాడు? ఆయన అక్కడ నిలబడ్డంత సేపట్లో ఒక 30 సార్లు నాకు నమస్తే పెట్టాడు. అడుగుతాడు మళ్ళా ఏడున్నామండి మనం. మిగతా వాడు మనం చూసి అసహించుకోకపోతే, నవ్వకపోతే, ఈ చెత్తనా కొడుకుల బ్రతుకులు ఇంతే అనకపోతే, ఈ కూలినా కొడుకుల బ్రతుకులు ఇంతే అనకపోతే మనకెవడు గౌరవం ఇస్తాడండి? ఇక్కడ ప్రపంచంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే పేదవాళ్ళంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు మీ ముందర ఉంచుతా. అయ్యా, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు 3 పూటలు భోజనం చేయకుండా 2 పూటలు మాత్రమే భోజనం చేసి 1 పూట పస్తులుండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2 పూటలు పస్తులుండి 1 పూట మాత్రమే భోజనం చేసేవారు ఎవరైనా ఉన్నారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశాల్లో చదువుకునేటప్పుడు షియాజరాజా గాయక్వాడ్ గారు ఇచ్చినటువంటి పారితోషికం స్కాలర్షిప్ సరిపోక ఈయనకు చదవాలన్నటువంటి ఆకాంక్ష ఎక్కువ ఉండడం వల్ల పుస్తకాలు కొనుక్కొని ఎక్కువ సిలబస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తిండి కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులు కూడా పుస్తకాల కోసం ఖర్చు చేస్తూ అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రొవైడ్ చేసిన హాస్టల్లో ఎవ్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏం చేస్తారు? బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. మరి ఆ బ్రేక్ఫాస్ట్లో ఏమిస్తారు అంటే రోజు ఒక దిబ్బ రొట్టె ఇస్తారు. ఏమిస్తారు? మిత్రులారా, వినబడుతుందా? అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ముందర ఉన్నటువంటి తమ్ముళ్ళు ప్లీజ్ వినబడితే ఒకసారి చేయలేపండి. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. నేను బాబాసాహెబ్ మన కోసం ఎంత క్షోభను అనుభవించాడు, మన కోసం ఎన్ని కన్నీళ్లు కార్చాడు, ఎన్నిసార్లు ఈ కడుపుని మార్చుకున్నాడు అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నా మాటల్ని మీ సెల్ ఫోన్లో కాదు, మీ మైండ్లో భద్రపరచుకోండి. నేను పోయిన తర్వాత ఒకసారి ఆలోచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు అంత భీకరంగా కనబడుతుంది, కానీ ఆకలితో నగనగలాడిపోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అది ఇక బాగుపడదు ఈ కులము, అయ్యో ఎంత మొత్తుకున్నా ఏముంది ఫలము, ఇక బాగుపడదు మా కులము. ఒకవైపు నేను చెప్తానే ఉన్నాడు, వీలేస్తూనే ఉన్నాడు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రోజు మార్నింగ్ ఇచ్చినటువంటి ఆ దిబ్బ రొట్టెను జేబులో పెట్టుకొని లైబ్రరీలోకి వెళ్ళి చదువుకుంటాడు. కాస్త దిబ్బ రొట్టె కొనుక్కొని లైబ్రరీలో ఉన్నటువంటి ఉచితమైనటువంటి నీళ్లను తాగి పుస్తకం చదువుతూ మళ్ళీ మధ్యాహ్నం పూట ఆకలి కాగానే ఆ దిబ్బ రొట్టెలో ఉన్నటువంటి కొంత భాగాన్ని మళ్ళీ కొనుక్కొని తిని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఉచితమైనటువంటి వాటర్ని తాగి మళ్ళీ చదువుకొని చివరికి రాత్రి 8 అవుతా ఉంటే ఇంకా లైబ్రరీని బంద్ చేయాల్సినటువంటి టైం వచ్చినప్పుడు అక్కడ చివరిలో మిగిలిన ఇంత ముక్కను మాత్రం కొనుక్కొని తిని నీళ్లు తాగుతాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రోజు ఆ లైబ్రరీలో ఇద్దరితో గొడవ అయ్యేది. ఎందరితో గొడవ అయ్యేది? అమ్మా వినపడుతుందా? ప్లీజ్ మాట్లాడండి నాతో. నేను మాట్లాడితేనే మాట్లాడతా. ఎంతమందితో గొడవ అవుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్కి? ఇద్దరితో గొడవ అవుతుంది. ఒక ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంటే ముందు ఉన్నటువంటి నైట్ వాచ్మెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండి 6 గంటలు అవుతుంది వాచ్మెన్ గారు ఓపెన్ చేయరా? అరే ఏం మాట్లాడుతున్నావు అంబేద్కర్, రోజు పొద్దున వచ్చి నన్ను సతాయిస్తున్నావు, మా మార్నింగ్ షిఫ్ట్లో రావాలి కదా, ఇది నా డ్యూటీ, ఇట్ ఈస్ నాట్ మై డ్యూటీ. మార్నింగ్ షిఫ్ట్ అయినా వచ్చి ఓపెన్ చేయాలని. మళ్ళీ ఈ మార్నింగ్ షిఫ్ట్ అయినా 8 గంటలకు అంబేద్కర్ కోసం వెయిట్ చేస్తాడు. అంబేద్కర్ నువ్వు బయటకు రావాలని దండం పెడతా స్వామి, మా సెకండ్ షిఫ్ట్ రావాలని. అంటే ఇది గమనించినటువంటి ఆ వాచ్మెన్లు ఇద్దరు కూడా ఈ అంబేద్కర్ అనే వ్యక్తి లంచ్ కోసం హాస్టల్ వెళ్ళట్లేదు, డిన్నర్ టైం కంటే ముందు కూడా ఇక్కడనే పోతున్నాడు, మన ఎర్లీ మార్నింగ్ మాకంటే ముందే వస్తున్నాడు అని గమనించి
ఒక వారం అయిపోయింది, 2 వారాలైంది, 3వ వారం వరకు కూడా వాళ్ళు గమనించి, అంటే ఈ లెక్కన అంబేద్కర్ గారు మధ్యాహ్నం భోజనం చేస్తున్నట్ట, రాత్రి భోజనం చేస్తున్నట్ట. ఒకవేళ చేస్తే వీళ్ళకంటే ముందు వచ్చిండు కాబట్టి 6 గంటల కంటే ముందే బాబాసాహెబ్ వచ్చిండు అంటే ఆ బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తలేడు. మరి ఈ వ్యక్తి 3 పూటల ఆహారం తినకుండా ఏం చేస్తున్నాడో అని గమనిస్తే అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి గడియారంతో పోటీ పడుతున్నాడట. దేంతో? గడియారంతో పోటీ పడుతున్నాడట. ఇది గమనించినటువంటి వాచ్మెన్ అక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారికి కంప్లైంట్ చేసిండట. ఎవరికి? వార్డెన్కు కంప్లైంట్ చేసిండట. వాచ్మెన్ వెళ్ళి అంబేద్కర్ గారు లైబ్రరీని అందరికంటే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని. కంప్లైంట్ ఏంటి? అంబేద్కర్ గారు లైబ్రరీని అందరికంటే ఎక్కువగా దోచుకుంటున్నారు, అక్షరాల్ని దోచుకుంటున్నారు, పుస్తకాల్ని దోచుకుంటున్నారు, అందరికంటే ఎక్కువగా దోచుకుంటున్నారు, ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాలని. వార్డెన్ గారు పిలిచి చెప్పారట, మిస్టర్ అంబేద్కర్, రేపు నీకు అందరికంటే ఎక్కువగా లైబ్రరీ ఉపయోగించుకుంటున్నందుకు గాను నీకు రేపు పనిష్మెంట్ ఉంది, దానికి గాను నువ్వు జరిమానా విధించాల్సి ఉంటుంది అని. జరిమానా అంటే ఏంటి? డబ్బులే కదా. మరి ఈ డబ్బులు లేకనే కదా అంబేద్కర్ గారు కడుపు చంపుకుంటుంది, అవునా కదా? ఈ డబ్బులు లేకనే అంబేద్కర్ గారు కడుపు చంపుకుంటుంటే ఈ కొత్తగా వార్డెన్ గారు మీరు జరిమానా విధించాల్సి ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాత్రి నిద్రపట్ల. మామూలుగా అయితే నిద్రపట్టకపోతే మనం ఏం చేస్తాం? ఏదైనా విషయం మీద భయపడతా ఉంటే రేపు పొద్దున మనం కోర్టులో మర్డర్ కేసు తీర్పు ఉందనుకో, మనోడికి నిద్రపట్టది, ఇప్పాలే పొయ్యాలే మింగాలే, అవునా కదా? దడదడలు వేస్తూ ఉంటుంది, కాలు చేతులు వణుకుతూ ఉంటాయి. ఈ రోజు మార్నింగ్ తొందరగా కాకపోతే పోపు అనుకుంటే అదే రోజు మార్నింగ్ తొందరగా అవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా భయం వేసింది, కానీ ఆయన ఏం చేసిండు? మందు బాటిల్ మూతలు ఇప్పలే, పుస్తకాల అట్టలు తిప్పిండు. ఏం చేసిండు? పుస్తకాల అట్టలు తిప్పిండు. మార్నింగ్ అయింది, ధైర్యం చేసుకొని యథావిధిగా రోజు పోయినట్టుగానే పోయిండు. అయ్యా వార్డెన్ గారు, నేను ఏ తప్పు చేయలేదండి, నన్ను ఎందుకు మీరు ఇట్లా బాధ పెడుతున్నారు? నా దగ్గర తినడానికి డబ్బులు లేకనే, నాకు వచ్చినటువంటి స్కాలర్షిప్ సరిపోకనే నేను ఒకటే డిగ్రీ చదవాల్సిన టైంలో 4 డిగ్రీలు చదువుతా ఉన్నా, నా దీనస్థితి అలాంటిది, అయ్యా నాపై కరుణ చూపండి అంటే నీకు మధ్యాహ్నం పనిష్మెంట్ ఉంది అంబేద్కర్ అని చెప్పిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏది జరిగితే అది జరిగింది పోనీ అని చెప్పి పోయి మళ్ళీ పుస్తకాలు చదువుతూ ఉంటే కరెక్ట్ 1 గంటకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ వార్డెన్ గారు పిలిచారు. ఆ వార్డెన్ గారు పిలిచి, అంబేద్కర్, నీకు నేను ఇవ్వబోతున్న పనిష్మెంట్ ఏంటో తెలుసా? గత 3 వారాల నుంచి నువ్వు భోజనం చేయట్లేదు, ఈ రోజు నుంచి నాతో కలిసి నువ్వు భోజనం చేయాలని చెప్పేసి అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంతకంటే భయంకరమైన ఆకలిని అనుభవించే వాళ్ళం ఉన్నాం ఎవరన్నా ఇక్కడ? మరి ఆయన గొప్ప అవకాశాన్ని ఇస్తానంటే 15 మంది తప్ప ఎవడు దిక్కు లేకపోతే ఇక మనం ఎందుకు? మన ఈ పూరి గుడిసెలు ఎట్లా మారుతాయి? ఒక ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు రావాల్సినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ కోటాలో మా భూమి ఎక్కడా, మా హక్కులు ఎక్కడా అని చెప్పి అడిగే తెలివి మనకు ఉండాలంటే మనం చదవాలి కదా, అవునా కదా? చదువుతూనే కదా ప్రశ్నిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వ్యాపారవేత్త కొడుకు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భూస్వామ్యవేత్త కొడుకు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజకీయ నాయకుడు కొడుకు కాదు. మరి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ భారతదేశంలోనే అందరికంటే ఎక్కువగా ధనమున్న మోతీలాల్ నెహ్రూ కొడుకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ భయపడ్డాడు? అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎందుకు జడుచుకున్నాడు? గాంధీ కంటే ముందే ఈ దేశంలో బాలగంగాధర్ తిలక్ అనేటువంటి వ్యక్తి ఉద్యమాన్ని నడిపిండు, ఆయన ఎందుకు బాబాసాహెబ్కు భయపడాల్సి వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర డబ్బు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర వ్యాపారం లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర రాజకీయం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర ఉన్నది కేవలం ఏంటి? జ్ఞానం మాత్రమే. మరి అదే కదా బాబాసాహెబ్ మనం నేర్చుకోమన్నది, అవునా కదా? దానికోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను నేర్పించాలని దొరకబట్టి, మరి నిర్బంధ విద్య అంటే ఏంది? దొరకబట్టి క్లాస్లో కూర్చున్నబట్టి వాళ్ళకు భోజనం పెట్టి విద్య నేర్పిమని చెప్పేసినాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో. మరి మన హాస్టల్ కనబడుతున్నాయా? ముందు ఉన్న హాస్టల్ ఉన్నాయా సార్?
ముందున్న హాస్టళ్ళు లేవు, ముందున్న స్కూళ్ళు లేవు, ముందున్న కాలేజీలు లేవు. ఎందుకు పోతా ఉన్నాయి, ఎటు పోతా ఉన్నాయి, ఎవరిని మళ్ళీ తిరిగి బానిసలు చేసేటువంటి కాంక్ష నడుస్తూ ఉన్నది ఈ దేశంలో. మతం మత్తులో, కులం మత్తులో ఆలోచన రహితమైనటువంటి జీవితాలు జీవిస్తున్నాం మనం. అంబేద్కర్ గారికి నివాళంటే ఆ పూలు పెట్టడం కాదు. అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నా లేకపోయినా సరే అది స్ఫూర్తి నింపుతుంది కాబట్టి ఉండాల్సిన పని ఉన్నది. కానీ ఆ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అంటే ఈ ఈపూరి వెంకన్న పాలెం నుంచి రాజకీయ భవిష్యత్తు రావాలి, పారిశ్రామిక భవిష్యత్తు రావాలి, చదువుకున్నటువంటి వ్యక్తులు రావాలి, ప్రశ్నించే వ్యక్తులు రావాలి, మందు తాగే వ్యక్తులు మానాలి, తన్నుకునే వ్యక్తులు మానాలి, ఒకరిని చూసి ఒకడు వెనక నుంచి వెన్నుపోట్లు పడిచేటువంటి ఆలోచన మానాలి. అంబేద్కర్ గారిని పెట్టుకున్నామంటే ఎప్పుడైనా ఈ ఊరికి ఎవరైనా ఎంక్వైరీకి వచ్చింది అనుకో, మీ ఊర్లో గ్రామ పంచాయతీ ఎక్కడుంది? పక్కనే గ్రామ పంచాయతీ ఉంది. ఎలక్షన్ జరుగుతాయా? జరగాయా? ఎలక్షన్ జరగడానికి వచ్చినప్పుడు ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ పాస్ పోతామని చెప్పి పోయింది అనుకో, ఈ అంబేద్కర్ దగ్గర మనోళ్ళందరూ శీషాలు పెట్టుకొని కూర్చున్నారనుకో, ఏమనుకుంటాడు ఆయన? ఈయన కొడుకులు ఏం మారుతారు, ఇంకా అంబేద్కర్ గారి దగ్గరే కూర్చొని తాగుతుంది, అంబేద్కర్ తాగనే తాగద్దు అని చెప్తే అంబేద్కర్ దగ్గరనే కూర్చొని తాగుతున్నాడు అని చెప్పి అంటారా అని ఈ విషయాన్ని బయట ప్రచారం చేస్తాడా చేయడా? అంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకున్న నుంచి మనలో మార్పు మొదలు కావాలని చెప్పి మీకు ఇదంతా చెప్తా ఉన్నా. మార్పు మొదలు కాకపోతే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్న తర్వాత ఈ ఊర్లో మిగతా వాళ్ళు మాట్లాడుకోవాలా, రే ఈ ఊరు వెంకన్నపాలెంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్న తర్వాత వాళ్ళలో చాలా మార్పు వచ్చిందిరా, చాలా తెగింపు వచ్చిందిరా, ధైర్యంగా ప్రశ్నిస్తున్నారా, ముందులాగా లేరురా. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినో మనకు తెలియదు. రైతుల రుణమాఫీ చేసిందా లేదా రాజశేఖర రెడ్డి గారు? చెప్పండి గట్టిగా. రాజశేఖర రెడ్డి గారిలో బాపు పైసలు అవి, రాజశేఖర రెడ్డి గారిలో తాత పైసలు అవి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మనకు కార్లు కార్పొరేషన్లో తీసుకున్నామా లేదా? అది అలా మామ పైసలా? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారండి, భారత రాజ్యాంగాన్ని రాసి బిడ్డ, వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. మనం ఈ దేశంలో పిచ్చగలం కాదు, అడుకోవడానికి దేశంలో వాటాదారులం అన్నాడు. మన వాటా ఎక్కడ పోతుంది అడిగే జ్ఞానం మనకుందా? కానీ బాబాసాహెబ్ అడిగిండు ఏమని, మిస్టర్ గాంధీ, మిస్టర్ నెహ్రూ, మిస్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఈ దేశంలో మేము పిచ్చగలం కాదు. వేలాది లక్షలాది ఎకరాల భూముల్ని నగలు పట్టుకొని దున్నింది నా జాతి, వ్యవసాయాన్ని చేసి పండించింది నా జాతి. మేము పిచ్చం అడుకునే వాళ్ళం కాదు, మా వాటా మాకు కావాలా. నీళ్ళల్లో విద్యలో వ్యాపారంలో ప్రతి దాంట్లో నా వాటా కావాలని కోరుకున్నాడు బాబాసాహెబ్. అయితేనే కనీసం ఈ మాత్రం తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నాం మనం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది మనకు తెలవట్లేదే. తెలుస్తుందా? సీనియర్ ఎన్టీఆర్ గారు 2002 వరకు అన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ కూడా అట్లనే పెట్టి హీరో అయిందా కాలేడా? మరి మన తాతను చూసి మనం ఎప్పుడు హీరోలు అమ్ముతామని అడుగుతున్నా. చూసిరా మెల్లగా వేస్తున్నట్టు చేయడం 2002 వరకు వాటర్ ఏమన్నా. అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చదవడండి. అంబేద్కర్ గారి గురించి చదివితేనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చాలామంది బాధపడుతుంటారు ఈ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు. ఉస్మానియా యూనివర్సిటీ ఉందా? ఎంతమందికి తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ? చేయలేపండి. అమ్మరే బాపరే, 100%లా 20% కూడా లేపలేదు. హైదరాబాద్లో ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ అని చాలా చాలా పెద్ద పెద్ద మేధావులు చదువుకునే దాంట్లో 73 మంది పిహెచ్డి స్కాలర్లకు నన్ను వక్తగా పిలిచిండ్రు. 73 మంది పిహెచ్డి స్కాలర్లకు చదువుకున్న వాళ్ళు బీటీఎస్ సార్లు ఈ విషయాన్ని జర మీ మనసులో పెట్టుకుని మిగతా వాళ్ళకి చెప్పండి సార్ జర. 73 మంది పిహెచ్డి స్కాలర్లు నా ముందర ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీలు. ఎవరు? ఎస్సీ ఎస్టీలు. నాకంటే ముందు ఒక పెద్ద ఆయన మాట్లాడి ఒక స్టూడెంట్ని మాట్లాడమని చెప్పిండు. ఎవరిని మాట్లాడమని చెప్పిండు? స్టూడెంట్ని మాట్లాడమని చెప్పిండు. ఆమె పేరు నేను చెప్పాను, కానీ ఆమె ఏమన్నదంటే, ప్రకటన గ్రంథంలో యేసుప్రభు చెప్పిండు, అంబేద్కర్ రూపంలో నేను రాబోతున్నాను, భారతదేశంలో ఉన్నటువంటి దళితుల యొక్క తలరాతను మారుస్తా అని చెప్పిండు అని ఆమె చెప్పింది. ఈమె చెప్పగానే 72 మంది సపోర్ట్ కొట్టారు. నేను షాక్ అయినా. నేను బైబుల్ చదివినా, ఇది ఎక్కడ చెప్పాడు యేసుప్రభు? నా పేరు మీద దొంగలు వస్తారు, నా పేరు మీద వ్యభిచారులు వస్తారు, నా పేరు మీద మోసగాళ్ళు వస్తారని చెప్పిండు. మరి ఏమైంది అంబేద్కర్ వస్తారని చెప్పింది అని చెప్పి నేను ఆశ్చర్యపోయా. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళెవరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలియదని నాకు రుజువు అయిన తర్వాత నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగిన.
ఏమడిగినా? ఒక ప్రశ్న అడిగినా, హౌ మెనీ పీపుల్స్ నోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒరిజినల్ నేమ్, రైజ్ యువర్ హ్యాండ్ అని అడిగినా. మీలో ఎంతమందికి అంబేద్కర్ గారి నిజమైన పేరు తెలుసో చెయ్యి లేపండి అన్న. అంబేద్కర్ గారి పేరు ఏంటండి? గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ కాదు, అంబేద్కర్ గారి పేరు భీమ్రావు. ఈ 73 మంది పిహెచ్డి స్కాలర్లు ఎస్ఎస్సి పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చి, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వచ్చి, డిగ్రీ పాస్ అయ్యి పీజీకి వచ్చి, పీజీ పాస్ అయ్యి పిహెచ్డీకి వచ్చిన వీళ్ళకి వాళ్ళ జీవితంలో రెడ్ కార్పెట్ లేసి ఆ యూనివర్సిటీ వైపు తీసుకుపోయినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు భీమ్రావ్ అని చెప్పి తెలియకపోతే వాళ్ళు ఉద్యోగస్తులు ఈ జాతికి ఏమైనా చేయగలుగుతారా? ఎవరైతే అన్నం పెట్టిరో మహానుభావుడు పేరు తెలియని వాళ్ళకు ఈ జాతి శ్రమలు, ఈ జాతి బాధలు, ఈ జాతి దుఃఖాలు తెలుస్తాయా? చెప్పండి, తెలుస్తాయా? మనలో చాలా మంది చదువుకున్నారు, కానీ చదువుకున్న వాళ్ళు నా దృష్టిలో 2 రకాలు. నా దృష్టిలో ఉద్యోగం కోసం చదివే వాళ్ళు ఒకళ్ళు అయితే, ఉద్యమం కోసం చదివే వాళ్ళు ఒకళ్ళు. ఈ దేశంలో ఉద్యోగం కోసం చదువుకున్న వాళ్ళే అందరూ అనట్లే, దాంట్లో చాలా మంది. ఇప్పుడు ఒక ఆయన, ఓ గవర్నమెంట్ ఆఫీసర్ ఈ ఊరికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆయన అరే మా ఊర్లో, ఆ ఊర్లో పుట్టి పెరిగిన నేను, ఎట్లాగో ఇప్పుడు నెల్లూరుకి వచ్చిన, కొత్త గొప్ప సంపాదించిన నా భార్య పిల్లలు కూడా చాలా బాగున్నారు, మా ఊర్లో ఏదైనా చేయాలని చెప్పేసి ఒక గవర్నమెంట్ జాబర్ ప్రయత్నించాడు అనుకోండి. అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది గవర్నమెంట్ జాబర్, అమ్మాయి నా కొడుకు నాకంటే ముందే ఈ పేరు వచ్చిందే, నాకంటే ముందే ఈ థాట్ వచ్చిందే, ఇది నాకు రాలేదు ఎందుకు అని చెప్పి ఒక్కడు వెన్నుపొడి పొడుచుకోరా ఉందా లేదా? ఇది సహజంగా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా జ్ఞానరాహిత్యం. ఎవరు చేసినా మంచి ఎలా కదా, ఎవరు చేసినా మంచి కదా. ఇగో ఇలాంటి సమస్యలతో, ఇలాంటి రుగ్మతులతో మనలో బాధపడతా ఉంటే నేను వచ్చినప్పుడు చాలా గమనించాను. చాలా మంది యూత్ను గమనించాను. నేను దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తమిళనాడులో తిరగబట్టి. అత్యధికంగా దళిత యువత మాత్రమే ఎవనెవనో జెండాలు మోసి, ఎవరి కోసమో ప్రాణాలు తీసుకొని, ఎవరి జెండా ఎందుకు మోస్తున్నామో, మొయ్యాల్సిన జెండా ఏందో తెలియదు, మొయ్యకూడని జెండా ఏదో తెలియదు. అంటే ఇంత అర్ధరాహిత్యంగా మనం ఉన్నామంటే కారణం ఒకటే చెప్తా ఉన్నా, మనకంటే ముందు విద్యని నేర్చుకొని అంబేద్కర్ గారి కోసం చేయాల్సినటువంటి ఆ త్యాగం చేయకపోవడం వల్ల. బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు బాబాసాహెబ్. అనండి నాతో పాటు, బోధించు, గట్టిగా బోధించు బ్రదర్, లాస్ట్ వరకు బోధించు, సమీకరించు, పోరాడు. ఎవరు బోధిస్తారు? నేర్చుకున్నవాడే బోధిస్తాడు, అవునా కాదా? మరి మీరు మాట్లాడుతున్నంతసేపు నేను గమనించిన, నా చేతికి మైక్ వచ్చేంత వరకు మీరు ఎవ్వరు సిట్ రైట్ కాలే. అన్న మాట్లాడుతూ ఉన్నాడు, ఈడ నొల్లి పెట్టుకుంటా ఉన్నారు. అక్కడ నుంచి మనోడు ఒక్కొక్కడు కుర్చీ తీసుకుని వస్తాడు. కొద్దిమంది ర్యాలీలో పాల్గొన్న పోయి ముఖం కట్టుకొని వచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచం ఎందుకు గౌరవించిందంటే ఆయన జీవితంలో ఒక మొరాలిటీ, చాలా అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని పదే ఆయన గుర్తు చేసుకుని ఆయన పాటించింది ప్రాక్టికల్గా. డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అనండి. డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత డిసిప్లిన్గా ఉన్నారు కాబట్టే ఇప్పుడు నేను అంత దూరం నుంచి వచ్చిన వీళ్ళందరూ వచ్చిండ్రు. వీళ్ళకు ఊర్లు లేవా, వాళ్ళకి ఇల్లు లేవా, వాళ్ళ కుటుంబాలు లేవా, వాళ్ళకి భార్య పిల్లలు లేరా? మరి ఎందుకు వచ్చినట్టు ఇడికి? ఈ ఊరు ఎంగనపల్లిలో మంచి బిర్యానీ పెడుతున్నారని వచ్చారా? మీరు కూడా వాళ్ళ కుటుంబం అనుకున్నారు కనుక వచ్చిరండి. వీళ్ళు కూడా నా కుటుంబమే అనుకున్నారు కాబట్టే వచ్చిండ్రు. ఆయన మాట్లాడుతున్నాడు, మా సభాధ్యక్షులు సప్పట్లు కొడతలేరు. వీళ్ళంతా మీ అన్నలు, మీ తమ్ములు, మీ బిడ్డలు కదా, మీకోసం రావడమే వాళ్ళు చేసిన తప్ప. అదే ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు వస్తే మేమెందుకు కొడతాము సప్పట్లు, మేము నిండగా పూకుంటాం దుప్పట్లు, మేమెందుకు కొడతాము సప్పట్లు, మేము నిండగా పూకుంటాం దుప్పట్లు, మాకెందుకు స్వాతంత్రము, మా బతుకంత బాని స్వతంత్రము. ఇదే ప్లేస్లో జగన్ గారు ఉండి ఇట్టా అంటే, చంద్రబాబు నాయుడు ఉండి ఇట్టా అంటే, ఇది అదేమైనా పవన్ కళ్యాణ్ ఉండి ఇట్లా అంటే, వి షుడ్ రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్. మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి. కొట్టండి గట్టిగా సప్పట్లో. ఎంతో దూరం నుంచి వచ్చి కష్టపడి మిమ్మల్ని వాళ్ళ కుటుంబం అనుకున్నందుకే చప్పట్లు కొట్టాలి. నాకైతే చాలా బాధ అనిపించింది.
నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే మీరు ఇంకా బానిసత్వంలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారని అర్థం. అందుకే చప్పట్లు కొట్టలేరు. ఈయన మన ఆఫీసర్ గారు, ఆయన మన ఆఫీసర్ గారు, ఈయన మన ఆఫీసర్ గారు, ఆయన మన ఆఫీసర్ గారు అంటే మన బిడ్డల కోసం మీ చేతులు చప్పట్లు కొట్టాయా? మిమ్మల్ని అనగదొక్కే వాళ్ళ కోసం కొడతాయా? మన చెల్లెలను రేప్ చేసే వాళ్ళ కోసం కొడతాయా? మన తమ్ములను నరికే వాళ్ళ కోసం కొడతాయా? మన జీవితాన్ని సర్వనాశనం చేసే వాళ్ళ కోసం కొడతాయా మీ చేతులు? మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకున్నప్పుడే మిగతా వాడు మనల్ని రెస్పెక్ట్ చేస్తాడు. మనలో ఐక్యత లోపించింది కాబట్టే మిగతా వాడు మనల్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తా. చాలామంది యూత్ ఉన్నా వాళ్ళకి ఏం చేయాలో సరైన దిశానిర్దేశం చేసే వాళ్ళు లేరు. నేను ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక బీసీ మిత్రుడు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, అన్న మీరు చాలా అద్భుతంగా మాట్లాడతారు, మీరు చాలా అద్భుతంగా ప్రసంగిస్తారు, మీరు చాలా అద్భుతంగా పాడుతారు, మీరు చాలా అద్భుతంగా రాస్తారు, కానీ అంబేద్కర్ గారు మా పేదోళ్ళ కోసం, మా బీసీల కోసం ఎందుకు ఆలోచించలేడన్నా అని చెప్పన్నాడు. ఎవరి కోసం? మా బీసీల కోసం ఎందుకు ఆలోచించలేడన్నా అని చెప్పన్నాడు. ఇదే క్వశ్చన్ దాదాపు మన కాలేజీలలో మిగతా మిత్రులు కూడా ఇట్లా అడుగుతారా లేదా? అరే మీకేంట్రా మాలా మాదిగోళ్ళకు 35 మార్క్స్ అయితేనే మీకు ఉద్యోగం వస్తుంది, మాకేమీ లేదని చెప్పి అంటారా? చెప్పండి తమ్ముళ్ళు, అంటారా? మీకు ఊరికనే ఉచితంగా మీ అంబేద్కర్ రాసిండు, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంటారా? ఇకపై మీరు చెప్పండి, అరే మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైనా ఆగాలి, ఓకే ఉంటుంది, ఇదే మన దగ్గర ఉంటుంటే అది. ఈ విషయాన్ని నువ్వు వేరే ఊరికి వెళ్ళి చెప్పాలి, నా దగ్గర వచ్చి చెప్పడు కదా. నా దగ్గర నుంచి నేర్చుకుని నాకే చెప్తే ఎట్లా? వేరే ఊర్లలోకి వెళ్ళి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, ఒక జ్ఞానవంతుడు పక్క ఊరికి జ్ఞానాన్ని అందిస్తేనే సరిపోతుంది, దేశం ఎప్పుడో బాగుపడుతుంది అన్నాడు. మనం నేర్చుకొని మిగతా వాళ్ళకి చెప్పలేము. అయితే చెప్పండి బీసీ మిత్రులారా, ఈ దేశంలో బాలా గంగాధర్ తిలక్ అనే వ్యక్తి, ఏం పేరు? బాలా గంగాధర్ తిలక్ అనే వ్యక్తి ఈ బీసీలను ఉద్దేశించి ఏమన్నాడంటే, అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకి 52% రిజర్వేషన్ ఉండాలని పోరాడిండు. ఎంత? 52%. ఎందుకంటే ఈ దేశంలో సింహభాగమైనటువంటి వ్యక్తులు రెక్కల కష్టాన్ని, వాళ్ళ రక్తాన్ని పెట్టుబడి పెట్టే వ్యక్తులు, కుమ్మరోళ్ళు కుండలు చేస్తారు, కమ్మరోళ్ళు లోహంతో ఆయుధాలు చేస్తారు, దర్జీలు బట్టలు కుడతారు. ఈ బీసీలంతా కూడా వాళ్ళ శ్రమనే పెట్టుబడిగా పెడతారు. కాబట్టి ఈ దేశంలో అందరికంటే ముందు రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసింది ఎవరికి? ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు రాసింది. అట్లాగే వాళ్ళకు రాజకీయంలో కూడా రిజర్వేషన్ ఉండాలని కోరుకున్నాడు. కానీ ఈ బాలా గంగాధర్ తిలక్ అనే స్వతంత్ర సమరయోధుడు, అస్వాతంత్ర సమరయోధుడు, అగ్రవర్ణాల స్వాతంత్ర సమరయోధుడు ఏమన్నాడంటే, మీ మనసులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ तुम कहीं दीवाना तो नहीं है, तेली तमोली कुनबटों को जाकर संसद में क्या करना है? क्या संसद कोई भूमि है वहां पर जाके हल चलने को? इन लोगों को तुम संसद में पहुंचाने के लिए कोशिश कर रहे हैं अన్నాడు. అంటే అంబేద్కర్ నువ్వేమైనా పిచ్చివాడువా? నీకేమైనా పిచ్చిలేసిందా? తేలి గానుగు తిప్పేవాడు, అంటే నూనె తీసేవాడు, తమోలి తమలపాకులు అమ్మేవాడు, ఫ్రూట్స్ అమ్మేవాడు, అంటే ముదిరాజ్ కులం వాడు, కున్బట్ అంటే కాపులు నాగలు పట్టుకొని దున్నే వాళ్ళని నువ్వు పార్లమెంట్లో కొమ్మంటున్నావు. పార్లమెంట్ ఏమన్నా బీడు భూమా? అక్కడికి వెళ్ళి వీళ్ళు పనిచేయడానికి. ఈ విషయం అంటే దాని అర్థం ఏంటి? బీసీలు పనికిరాననే కదా అర్థం. బీసీని బాలగంగాధర్ తిలక్ అవమానించిందా లేదా? కానీ ఈ విషయం బీసీలకు తెలుసా? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, ఈ స్వాతంత్ర సమరయోధులని పిలువబడుతున్నటువంటి వ్యక్తులతో పోరాటం చేసి, అసలు బీసీలే కదా ఈ దేశంలో శ్రమ పెట్టుబడి పెట్టి సంపత్తిని సృష్టించిన వాళ్ళు, మరి వాళ్ళకే రిజర్వేషన్ లేకపోతే ఎట్లా అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా కష్టపడి పోరాడితే, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు, అంబేద్కర్ నువ్వు మాలామాదిగల నాయకుడివి, ఎస్సీ ఎస్టీల నాయకుడివి, బీసీల నాయకుడిని, నేను బీసీల కోసం మాట్లాడాల్సిన అవసరం ఏదైనా ఉంటుంది, నేను చూసుకుంటా, నీకు అవసరం లేదు అన్నాడు. కానీ ఈరోజు మన బీసీ సామాజిక వర్గానికి ఆ విషయం తెలియదు. తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఖచ్చితంగా బీసీ కమిషన్ వేయాలి, భారతదేశంలో బీసీల పైన సమీక్ష జరగాలి,
బీసీలలో ఎంతమంది అయితే శ్రమ పెట్టుబడి పెట్టి వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారో, రోజు పనిచేస్తే మాత్రమే వాళ్ళ కడుపులోకి ఇంత బుక్కడి బువ్వ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీల పైన సమీక్ష జరపాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సుదీర్ఘ పోరాటం చేస్తే 27% రిజర్వేషన్ బీసీలకి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా వచ్చింది. ఎంత? 27. అంటే రేపు ప్రొద్దున జగన్ గారి ప్రభుత్వం ఒక 1000 పోలీసు ఉద్యోగాలు వేసింది అనుకోండి. ఎన్ని? 1000 పోలీసు ఉద్యోగాలు వేస్తే 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఉంది. ఎంత? 15% రిజర్వేషన్. అంటే 1000లో మనకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 150 ఉద్యోగాలు వస్తాయి. మరి 27% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి మరి ఇప్పుడు చెప్పండి, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళు అందరికంటే ఎక్కువగా బెనిఫిట్ పొందింది ఎవరు? ఈ మాట గర్వంగా చెప్తారా చెప్పరా? తిట్టకండి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ప్రేమతో చెప్పండి. గూగుల్ తీసి ఓపెన్ చేయండి, చూపించండి. వాట్ ఈస్ ఆర్టికల్ 340? వాట్ ఈస్ ఆర్టికల్ 340 బై ఇండికేషన్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ బీసీస్? వాట్ ఈస్ బీసీ వెల్ఫేర్స్ అని చూపించండి. మహాత్మా జ్యోతిబా ఫులే గారి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తా. ఆయన అంటే ఎందుకు మనం బీసీని ప్రేమించాలంటే అనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నా. మహాత్మా జ్యోతిబా ఫులే తన స్నేహితుడైనటువంటి ఒక బ్రాహ్మణుడి పెళ్లికి వెళ్తాడు. పెళ్లికి వెళ్ళినప్పుడు, అరే ఈడు శూద్రుడు కదా, ఈడు మనతో పాటు సమానంగా పెళ్లిలోకి వచ్చిండు అని చెప్పేసి మహాత్మా జ్యోతిబా ఫులే గల్ల పట్టుకొని బయటకు నూకేస్తారు. మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ కులానికి చెందిన వ్యక్తి. ఆయన ఏం చేసిండ్రు? గల్ల పట్టుకొని బయటకు తోసేసారు. మహాత్మా జ్యోతిబా ఫులే అవమానంతో ఆ బాట వెంబడి నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ ఊరవతల కంపు కొడుతున్నటువంటి కలేబరాలు. ఏంటవి? కలేబరాలు అంటే చనిపోయినటువంటి గొడ్డు మాంసం, బర్రెలు, ఎడ్లు. ఆ గొడ్ల దగ్గర కంపు కొడుతున్నటువంటి ఆ గొడ్డు మాంసం దగ్గర, దానిపై పురుగులు వాడుతున్నటువంటి ఆ గొడ్డు మాంసం దగ్గర చిన్న చిన్న పిల్లలు, ఒక తల్లులు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పాత్రలు ఆ మాంసాన్ని కోస్తూ దానిపై ఉన్నటువంటి ఆ పురుగులన్నింటినీ దులిపేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? దులిపేస్తా ఉన్నారు. ఆ దులిపేస్తూ ఆ మహాత్మా జ్యోతిబా ఫులే యొక్క వేషధారణ చూసి, ఇక్కడ స్త్రీకి జాకెట్ లేదు, ఉన్న చీరనే కొంగుని ఇట్లా కప్పుకున్నది. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకైతే అసలు బట్టలే లేవు. ఆ మహాత్మా జ్యోతిబా ఫులేని చూసి వీళ్ళు నవ్వుతా ఉన్నారు. అయ్యో ఈడేంది ఇట్లా బట్టలు వేసుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు, మొత్తం రకరకాల రంగురంగుల బట్టలు వేసుకున్నాడు అని చెప్పి నవ్వుతా ఉంటే, ఇప్పుడు బట్టలు లేని వాళ్ళు బట్టలు ఉన్న వాళ్ళని చూసిన వాళ్ళ, బట్టలు ఉన్న వాళ్ళు బట్టలు లేని వాళ్ళని చూసిన వాళ్ళ? బట్టలు ఉన్న వాళ్ళు బట్టలు లేని వాళ్ళని చూసిన వాళ్ళు కదా. అప్పుడు మహాత్మా జ్యోతిబా ఫులే అక్కడ ఆగి విచిత్రంగా వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. ఏంటి వీళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు అంటే, వాళ్ళు ఇంత దీనమైన స్థితిలో చనిపోయిన కలేబరాలు, కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని తిని బతుకుతున్నారు. వీళ్ళు విద్యారాహిత్యంలో ఉండడం వల్ల వీళ్ళకి అర్థమవుతలేదని చెప్పేసి ఆ జాతి కోసం పోరాటం చేసిన వ్యక్తే మహాత్మా జ్యోతిబా ఫులే. ఆ మహాత్మా జ్యోతిబా ఫులే ద్వారా నిర్మాణమైన వ్యక్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి అయినటువంటి రామ్జీ సక్పాల్ గారు. ఆ రామ్జీ సక్పాల్ గారు చెప్తారు, ప్రతిక్షణం బిడ్డ ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా విద్య అనేటువంటి ఆయుధాన్ని చేతపట్టుకొని ఈ సమరంలో సాగిపో ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకుంటుందని చెప్పి మహాత్మా జ్యోతిబా ఫులే చెప్పిన మాటల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి అయినటువంటి రామ్జీ సక్పాల్ గారు అంబేద్కర్ గారికి బోధించడం వల్ల ఇలా ప్రపంచం మొత్తానికి కూడా వెలుగై నిలిచిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆ రోజు ఒక బీసీ అయినా మన దళితుల కోసం, మన ఎస్సీల కోసం పోరాటం చేసి విద్యాలయాలు స్థాపించినా లేదా? అందుకే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ బీసీలు అయితే మంగళైనా అంబేద్కర్ గారు చిన్నప్పుడు స్కూల్లో నుంచి పోయి నాకు క్షవరం చేయమంటే, నాకు వెంట్రుకలు తీయమంటే, ఒరే అంటరాని వాడా, నేను బర్రె తోకనైనా కత్తిరిస్తా, గొర్రె పొచ్చినైనా కత్తిరిస్తా, నువ్వు అంటరాని వాడేవి, నీ వెంట్రుకలు తీయ అన్నాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారిపైన కక్షను పెంచుకున్నాడా? ఏ మంగళివాడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వెంట్రుకలను ముట్టడానికి కూడా అసహించుకున్నాడో, అదే మంగళి వంశానికి చెందిన వ్యక్తులు ఈరోజు తమిళనాడులో రాజులు కాగలిగినంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు కరుణానిధి కావచ్చు, కరుణానిధి వారసులందరూ కూడా వాళ్ళు మంగళ కులానికి చెందిన వాళ్ళే. ఈ రోజు వాళ్ళు ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగం. ఇవి చెప్పాలా? ఇప్పుడు వింటుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. అబ్బా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు మంగళుల గడపల, కుమ్మరుల గడపల, యాదవుల గడపల ఈ రోజు ఆఫీసర్స్ పుట్టిరంటేనే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కదా. అయ్యా, ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద శాస్త్ర ప్రకారం
చాతుర్వర్ణం మయసృష్టం గుణకర్మ అనే విభాగశాలి రాసుకున్నాడు. బ్రాహ్మణో ముఖమాచిత్ బాహుల్యు రాజని కృత ఉరుత దైశం విద్వైశం శూద్రం పదం జాయితే అని రాసుకున్నాడు. బ్రహ్మతల నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు, వాడు మేధావి. భుజాల నుంచి పుట్టినవాడు క్షత్రియుడు, వాడు బలవంతుడు. తొడల నుంచి పుట్టినవాడు కోవటుడు, వాడు వ్యాపారంలో జ్ఞానం కలిగిన వాడు. ఈ శూద్రులు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి నారా లోకేష్ గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా శూద్రులే. ఏమని చెప్పిండు ఆ శూద్రుల్ని? ఈ పైన ఉన్న కోమటోళ్ళకి, క్షత్రియులకి, బాపనులకి సేవ చేయాల, పాద పూజ చేయడానికే మీరు పుట్టిరు నా కొడుకు అన్నాడు. ఈ రోజు జగన్ గారు సీఎం అయినరన్న, రేవంత్ రెడ్డి సీఎం అయినరన్న, అంతకుముందు ఎన్టీ రామారావు గారు సీఎం అయినరన్న, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినరన్న, కేసీఆర్ గారు సీఎం అయినరన్న, లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం అయినరన్న. కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. మనకు విద్య వచ్చిందన్న కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. మనం రాజులను కాగలిగామన్న కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. అంబేద్కర్ గారి చేతిలో రాజ్యాంగం ఉన్నది, చూసిండ్రా? మళ్ళీ నా వాటరి అంబేద్కర్ గారి చేతిలో రాజ్యాంగం ఉంది, చూసిండ్రా? మరి ఈ దేశంలో ఆ రాజ్యాంగానికంటే ముందు ఇంకొక రాజ్యాంగం ఉండే. ఇంకో 10 నిమిషాలు మాట్లాడచ్చా మీ పర్మిషన్తో? నేను మాట్లాడాలని కోరుకునే వారు చేయలేపండి. అంబేద్కర్ గారంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఎందుకు కోపమో చెప్తా. అంబేద్కర్ గారంటే ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాదులకి, ఉన్మాదులకి అంబేద్కర్ అంటే ఎందుకు కోపమో, అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే వీళ్ళు ఎందుకు భయపడతారో, అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూసిన వీళ్ళకు ఒంటరి ఎందుకు వస్తుందంటే, వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి బానిసత్వాన్ని ఆయన పెన్నుతో ఒక పోటు ఓడిచి మొత్తం సర్వనాశం చేసింది. చెప్తా. అంబేద్కర్ గారి చేతిలో ఉన్నటువంటి భారత రాజ్యాంగానికంటే ముందున్నటువంటి రాజ్యాంగం పేరు మనుధర్మ శాస్త్రము. ఏం పేరు? మనుధర్మ శాస్త్రము. అమ్మ, దాంట్లో స్త్రీల కోసం ఏం రాసిండో చెప్తా. స్త్రీలు, ఆడవారి కోసం ఏం రాసిండో తెలుసా? కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనహరతి. అల్లోసారి చదవనా? అర్థమైంది ఆ భాష? ఆయన అట్లా రాసుకుంటాడు, మరి అర్థం కాని భాషలనే రాసుకుంటాడు. కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనర్హతి. అంటే కౌమార దశ అంటే చిన్న పిల్లగా ఉన్నప్పుడు స్త్రీ ఎట్లా ఉండాలంటే తండ్రి చెక్కు చేతల్లో ఉండాల. చిన్నగా ఉన్నప్పుడు తండ్రి చెక్కు చేతల్లో ఉండాల. యవ్వనే భర్త రక్షంతి, యవ్వనానికి వచ్చిన తర్వాత భర్త చెక్కు చేతల్లో ఉండాల. వృద్ధాప్యే పుత్ర రక్షంతి, ముసలాం అయిపోయిన తర్వాత కొడుకు చెక్కు చేతల్లో ఉండాలా. నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అన్నాడు. వాడు బతుకుంటే మీరు చెప్పులతో కొట్టేటోళ్ళ లేదా? కొట్టేటోళ్ళ లేదా? అరే అమ్మ, బాబాసాహెబ్ కొట్టేటోళ్ళ లేదా అని? బాబాసాహెబ్ని కాదు, బాబాసాహెబ్ కంటే ముందున్నటువంటి వ్యక్తిని కదా. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండో తెలుసా? ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఎవరైనా చెప్పండి గట్టిగా. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు అయినటువంటి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఈ దేశంలో పూరి జగన్నాథ స్వామి దేవాలయాన్ని దర్శించడం కోసం పోతుంది. ఎక్కడికి? పూరి జగన్నాథ స్వామి దేవాలయాన్ని దర్శించడం కోసం పోతుంది. ఆమె ఎవరు? భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్. ఆమె మాలామేనా? మాదిగామేనా? కుమ్మరామేనా? కమ్మరామేనా? సాకరామేనా? రెడ్డామేనా? కమ్మామేనా? వెలమామేనా? కాదుగా. ఆమె ఎవరు? బ్రాహ్మిన్. ఎవరమ్మా? బ్రాహ్మిన్. ఈ బ్రాహ్మణ ఆమెని, భారతదేశ ప్రైమ్ మినిస్టర్ని, ఆమె లోపలికి పోతా ఉంటే ఆ పూరి జగన్నాథ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి పండితులు, పంతులు గారు ఉంటారు కదా, అయ్యవారు, వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వస్తారు. ఇట్లా ప్రతి ఊరిలో వెల్కమ్ గేట్ ఉంటుంది కదా. ఈ పూరి వెంకన్న పాలనకి స్వాగతం సుస్వాగతం. మళ్ళీ అటు పోయేటప్పుడు మీరు జాగ్రత్తగా హ్యాపీ జర్నీ అని రాస్తారు కదా. ఈ గుడి యొక్క మెయిన్ గేట్ దగ్గరికి వాళ్ళందరూ వచ్చి దాంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన పంతులు ఒక గీత గీస్తాడు. ఇట్లా గీత ఈమె వాళ్ళందరూ తండోపతండాలకు వస్తే ఏమనుకుంటుందంటే, అమ్మా నాకు వెల్కమ్ చెప్పడం కోసం వస్తున్నారు, నాకు బొకే ఇవ్వడం కోసం. ఇప్పుడు ఇందాక మావులు ఒకటి తర్వాత ఒకటి బొకే ఇస్తుంది, నేను ఫోటో దిగుతాను. అదే వాళ్ళ ప్రేమ. ఆమె కూడా అట్లా ప్రేమతో ఇవ్వడానికి వస్తున్నారు ఏమనుకుంటుంది. తీరా చూస్తే ఏమంటాడో తెలుసా ఆ పంతులు? ఇందిరా, ఎవరు ఆమె? ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్. ఇందిరా, నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చు కాక
నువ్వు పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురు అయితే అవ్వచ్చు కాక, మోతీలాల్ నెహ్రూ మనమరాలు అయితే అవ్వచ్చు కాక, నువ్వు శ్రేష్టమైన కాశ్మీర్ పండిట్ అయితే అవ్వచ్చు కాక, కానీ మా ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది? విధవరాలైనటువంటి స్త్రీని, తెలంగాణ భాషలో చెప్పాలంటే ముండరాలైన స్త్రీని గుడిలోకి మేము రానివ్వము, గెట్అవుట్ అన్నారు. ఈ మాట ఎవరన్నారమ్మా? ప్రధానమంత్రిని, బ్రాహ్మణామిని, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురిని, భారతదేశంలో అత్యంత ధనం కలిగినటువంటి మోతీలాల్ నెహ్రూ మన్మరాలి. కానీ అదే విధవరాల్ని, అదే ముండరాల్ని, ఒక గుడిలోకి కూడా పోలేని ఒక స్త్రీని ఈ దేశము పార్లమెంటు వ్యవస్థకు పంపించిందే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగము. అక్కడ గుడిలో నిబంధన పెట్టిండ్రు, నిర్బంధం పెట్టిండ్రు, నువ్వు గుడిలోకి రావద్దని. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అదే విధవరాల్ని నువ్వు పార్లమెంట్కి రావద్దు అని అన్నదా? రెడ్ కార్పెట్ వచ్చి మేడం వెల్కమ్ అని చెప్పింది. దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగము. ఇది చెప్పరాదు, చెప్పుదామంటే వినే ఒప్పుకున్నది. రాజేష్ అని వస్తున్నాను కానీ ఎవడో ఒకడు మంచిగా షేర్ చేసుకొని మంచిగా 4 పెగులు తాగుతుంది. నేనేమో ఒర్రి నా గొంతు పోయేదాకా నా అన్నామలకు తెలవాలా. ఎవడన్నా ప్రశ్నిస్తే రైట్ ఆర్టికల్ 340 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు. ఈ రోజు రెడ్డి, వెల్మ, కమ్మని, బాపురంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పేరు మీద రిజర్వేషన్ ఇచ్చిండు. భారత రాజ్యాంగం ప్రకారమే ఉంది. మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురు గుళ్ళోకి పోలేదు, అసుంటి ఆమెను పార్లమెంట్కి పంపించింది నా తండ్రి బాబాసాహెబ్ అని రొమ్ము మీద ఛాతి మీద చేతేసుకుని ఎప్పుడు చెప్తాను? వింటనే కదా అమ్మా, వింటనే కదా చెప్పేది. ఎవడు బోధిస్తాడని చెప్పినా విన్నోడే బోధిస్తాడని చెప్పినా లేదా? ఎవడు బోధిస్తాడు? విన్నవాడే. అటు స్టూడెంట్ అయితేనే కదా టీచర్ అయ్యేది. మరి డైరెక్ట్ స్టూడెంట్కి తీసుకుపోయి పైసలు పెట్టి ₹1,00,000 చదివి నీకు టీచర్ ఉద్యోగం ఇస్తాం పోయి సత్యపురాన్ని చెప్తారా? అందుకే వినాలా, ఓపికగా వినాలా. నేను పిచ్చి వేసి రాలే అంత దూరం నుంచి. కమ్మల ప్రభుత్వంలో, రెడ్డిల ప్రభుత్వంలో మనోళ్ళ మీద ఒంటిపై ఉచ్చబోసి నడి రోడ్డు మీద చంపేస్తుంటే కనీసం ప్రశ్నించలేని జీవితాలు ఎందుకు బతికి మనం అవసరమా? ఎందుకు కూలీలుగా బతుకుతున్నాం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి దేశంలో వాటా ఉందన్నాడు కదా. ఏది మన వాటా? ఎక్కడుంది మన వాటా? మన భూమి ఏది? మన పారిశ్రామిక యొక్క రంగంలో మన బ్యాంకులో ఇవ్వాల్సిన లోన్లేవి? మీలో ఇంతమంది తీసుమార్క్ అన్నారు. ఎవరైనా కానిస్టేబుల్ ధైర్యంగా మాట్లాడగలుగుతాం మనం? అంబేద్కర్ గారిని చదివితే పోలీస్ వ్యవస్థతో మాట్లాడే ధైర్యం వస్తుంది, తెలివి వస్తుంది. అంబేద్కర్ గారిని చదివితే కలెక్టర్ గారితో మాట్లాడే శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది. అంబేద్కర్ గారిని చదివితే ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి సార్ మాకు కేటాయించాల్సినటువంటి భూమి ఏది, మాకు రావాల్సినటువంటి హక్కులు ఏవి అని చెప్పి అడగవచ్చు. ఇప్పుడు మీరు ఒక గంట సేపు ఓపికతో వింటే ఇందిరాగాంధీ గుళ్ళోకి రానియలేరు, కానీ ఆమె పార్లమెంట్లోకి పోవడానికి కారణం ఎవరు తెలిసిందా లేదా? ఒక విషయం, ఈ దేశంలో ఇన్ని రోజులు మనం ఏం విన్నాం? ఎస్సీలకు ఫ్రీ, ఎస్సీలకు ఫ్రీ. అవును ఫ్రీ. ఎంత % ఫ్రీ? ఇప్పటి నుంచి బీసీలకు ఎప్పటి నుంచో ఫ్రీ, 27% ఫ్రీ అని చెప్పండి. తప్పులేదు అన్న, తప్పు చెప్పినామన్నా సార్? వాస్తవం కదా, ఉన్న వాస్తవం కదా. వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు మతోన్మాదులు అవుతున్నారు, వాళ్ళని మన మీద ఉసిగొలుపుతా ఉన్నారు. చెప్పాలి ఎవరైనా, ఆయన మా బాబాసాహెబ్ అంబేద్కర్ మా మాలమాది కూడా కావచ్చు, కానీ మాకంటే ముందు బీసీలకు మీకే రిజర్వేషన్ రాసిండ్రా అని చెప్పండి ఆ సోదరులకి. ఇప్పుడు మనకే తెలియకపోతే మిగతాడికి ఎట్లా చెప్తాం మనం? అవునా? ఇందాక నా మిత్రులు పాపం ఎస్టీ పిల్లలు, యానాదుల వాళ్ళు, యానాదు తమ్ముళ్ళు, వాళ్ళు ఎంతో ప్రేమతో నా మెడలో ఒక దండేసి నాకు శాల్వ కప్పిండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 342 ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చిండు. వాళ్ళు యానాదులు, ఈ దేశంలో వాళ్ళకి కూడా వాటా ఉంది. మిగతా వాళ్ళలాగా వాళ్ళు కూడా తొందరగా రీచ్ కావాలని బాబాసాహెబ్ వాళ్ళ కోసం ఒక నిచ్చెన ఏర్పాటు చేసిండు. వాళ్ళు ఆ నిచ్చెనపై నుంచి ఎక్కి పైకి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతంలో బతకాలని అంబేద్కర్ గారు కలలు కన్నారు. కానీ అంబేద్కర్ గారు వాళ్ళ వరకు చేరలే, మన వరకే చేరలేడు. ఇంకా చేరిండా? 73 మంది PhD స్కాలర్లని అంబేద్కర్ గారి నిజమైన పేరు ఏంటంటే సమాధానం చెప్పలేరు. అంటే మనం చదువుకున్న సిలబస్లలో అంబేద్కర్ గారి గురించి ఉండదండి. అందుకే చెప్పిన గౌరవనీయులు పైన ఉన్న వాళ్ళకి ఎవరికైనా కోపం వచ్చినా, కింద ఉన్నటువంటి ఎవరికైనా కోపం వచ్చినా, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఉద్యోగం కోసం చదువుకునే వాళ్ళు వేరు, ఉద్యమం కోసం చదువుకునే వాళ్ళు వేరు. అవునా కాదు?
ఇది నిజం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్యోగం కోసం చదువుకోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఉన్న పిహెచ్డీలకు డిగ్రీలకు ఈ ప్రపంచంలో అప్లికేషన్ ఫామ్కు బాబాసాహెబ్ సర్టిఫికేట్లు పెడితే అమ్మ ఈ సర్టిఫికేట్కి మేము ఉద్యోగం ఆడికి తెచ్చేవారు దేవుడు అని చెప్పి ఎత్తిమే చేతులు పెట్టుకుని మొత్తుకునే వాళ్ళు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గవర్నమెంట్ ఉద్యోగం చేశారు అంటే నేను గవర్నమెంట్ ఉద్యోగాలను ఏమంటలేను, గవర్నమెంట్ ఉద్యోగాలు చేయదంటలేదు. వాళ్ళ ద్వారా ఈ దేశంలో ఉద్యమాలు నిలబడ్డాయి, నేను కాదనట్లేదు. కొద్దిమంది గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నటువంటి దొంగల గురించి మాట్లాడుతున్నాను నేను. హూ వాస్ ద పీపుల్ డూయింగ్ గవర్నమెంట్ జాబ్, దే ఆర్ ఆల్టర్నేటివ్ స్టెప్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్న బాబాసాహెబ్ అంబేద్కర్. ఏమని ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వారు గవర్నమెంట్ ప్రశ్నించలేరు పాపం, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి జీతం ఇస్తుంది కాబట్టి. అట్లాంటి గవర్నమెంట్ వాళ్ళంతా కలిసి మనలాంటి వాళ్ళని నిరుద్యోగులను ప్రోత్సహించి ఉద్యమం వైపు మదిలితే మన హక్కుల కోసం మనం పిడికిలెత్తి ప్రశ్నించగలుగుతాం. అవునా కాదా? అవునా కాదా? మరి మన స్కూళ్ళు కనుమరుగైపోతుంటే ప్రశ్నిస్తున్నామా? మన కాలేజీలు కనుమరుగైపోతుంటే ప్రశ్నిస్తున్నామా? ఏనాడన్నా బ్యాంకులోకి వెళ్ళి ఎవరైనా కొడుక బ్యాంకు మేనేజర్ నాకు రావాల్సిన వాటా ఎదురా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 15% రిజర్వేషన్ ఇచ్చిండు, మా ఎస్సీ కోటాలో వచ్చిన డబ్బులు ఎటువైనాయి, ఏమైనా అని చెప్పి అడిగినా ఎప్పుడైనా? కూలి పని చేసుకొని బతుకుతున్నాం కదా మనం. మరి మన హక్కులు ఎప్పుడు తెలుసుకుంటాం? అంబేద్కర్ గారిని చూడండి, మనకు ఎవరికైనా ఉందా డ్రెస్సు? స్టేజ్ మీద వాళ్ళకైనా కింద వాళ్ళకైనా చూడండి ఒకసారి, ఎప్పుడైనా వేసుకున్నారు అసలు డ్రెస్సు? ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ డ్రెస్ వేసుకున్నారు? నేను ఏ అణచబడ్డ సమాజం నుంచి అయితే వచ్చానో వాళ్ళకు వెలుగందే సూర్యుడిని నిరంతరం ప్రకాశాన్ని పంచుతానే ఉంటా, నాకు మరణం లేదు. నేను భౌతికంగా మరణించవచ్చు, రాజ్యాంగం రూపంలో నా సమాజాన్ని ఎప్పుడూ కాపాడుకుంటారన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు షర్మిల గారు రోడ్డు మీద తిరుగుతున్నారన్నా, ఈరోజు మా కవిత మేడం రోడ్డు మీద తిరుగుతున్నారన్న కారణం ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. స్త్రీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాటాని పంచి ఇచ్చిండు కాబట్టి. ఈ విషయం తెలియదు మన స్త్రీలకు, ఈ విషయం మన స్త్రీలకే తెలియదు ఫస్ట్. అవమ్మా, మహిళా సంఘాలు డాక్రా గ్రూపులు ఉంటాయా? ఉంటాయా? ఉండయా? చెప్పండి తల్లి, మీ దండం పెడతా. నేను మళ్ళీ హిందీలో మాట్లాడతాను. మరి డాక్రా గ్రూపులు ఉంటాయా? ఉండయా? అక్కడికి వెళ్ళి బిచ్చం ఎత్తుకోమని చెప్పలే బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని. మీకున్న వాటా ఏందో మీకు తెలిస్తే మీ బ్యాంక్ మేనేజర్ మెడకు ఊరేసి గుంజుతారని బయటకు. అన్ని ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి హక్కులు. మనం అంబేద్కర్ గురించి తెలుసుకోలేం, ఆయన ఏమి ఇచ్చిండు ఎప్పుడు తెలుసుకుంటాం? ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో మీ అమ్మమ్మలకు ఎంతమందికి చదువు వస్తుంది? మా అమ్మమ్మకి అయితే చదువు రాదు, మా అమ్మకు కూడా చదువు రాదు. మీ అమ్మమ్మలో ఎవరికైనా మీ అమ్మమ్మకి చదువు వచ్చిన వాళ్ళు చేయలేపండి. అంటే చూడు, దీంట్లో చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉంది, ఊరికే మాట్లాడట్లా. ఇలా ప్రాక్టికల్ మీతో చెప్పిస్తే నేను పోయిన తర్వాత కూడా మీకు గుర్తుండాలని ఇదంతా చేసేది. నేను ఐఎమ్ నాట్ ఎ జబర్దస్త్ ఆర్టిస్ట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై పెయిన్. నేను మీతో చెప్పిస్తే ఆన్సర్ మీతో చెప్పిస్తే మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. మన అమ్మమ్మలకు చదువు వస్తుందా? మన అమ్మలకు చదువు వస్తుందా? మరి మన అమ్మమ్మలకు రాని చదువు మన చెల్లెలకు, మన అక్కలకు, మన భార్యలకు, మన పిల్లలకు ఎట్లా వస్తుంది? అంటే ఈ అంబేద్కర్ గారి చేతిలో ఉన్న రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం పేరు ఏమని చెప్పినా, ఆ మనుధర్మ శాస్త్రంలో ఏమని రాసుకున్నారంటే అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం. అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం. ఇవి రెండు కూడా బ్రాహ్మణుల సొత్తు అని రాసుకున్నాడు. అయా గవర్నమెంట్ టీచర్లారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, ఒకసారి ఈ మాటను గుర్తుపెట్టుకొని మీ వాళ్ళకి చెప్పండి. కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రమరతి అని చెప్పేసి స్త్రీలను బానిసలు చేసి ఇక్కడ అధ్యానం అధ్యాపకం కేవలం బ్రాహ్మణ నామ కల్పయాత్రను. అందుకే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం ప్రకారం మన అమ్మమ్మకు చదువు వచ్చిందా? మన తాతయ్యకు చదువు వచ్చిందా? మన అమ్మకు చదువు వచ్చిందా? మన అయ్యకు చదువు వచ్చిందా? అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనకు చదువు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ చదువు కేవలం ఎస్సీ ఎస్టీలకు వచ్చిందా? ఎస్సీ ఎస్టీ బీసీలకి వచ్చిందా? ఇప్పుడు ఇందిరాగాంధీ గారు గులేగా పోలేరు, బాపనామే ప్రైమ్ మినిస్టర్. మరి ఆ బాపనామనే పార్లమెంట్లోకి పంపగలిగేటువంటి సత్తా ఉన్నదే భారత రాజ్యాంగం. అవునా కదా? అంటే ఆయన ఎక్కడ బాపనామే కూడా పార్లమెంట్ కోదాలి, కారణం ఎవరు? గట్టిగా చెప్పండి అయ్యా, గట్టిగా చెప్పండి అయ్యా, గట్టిగా చెప్పండి అయ్యా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రేపటి నుంచి చెప్పాలి, ఆ కుడాల మీద కూర్చున్నప్పుడు
ఇందిరాగాంధీ గుళ్ళకి రానియలేరా లోఫర్ నా కొడక, ఆమెను పార్లమెంట్కి పంపింది మా అయ్య బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పాలి. చెప్తారా లేదా? రే బాగా మాట్లాడుతున్నాం, మీ తండ్రికి చదువు వస్తుందని అన్నారు కదా. ఇమ్రో బగ్గ మాట్లాడుతున్నాం, మీ అమ్మకి చదువు వస్తుందా? మీ అమ్మకు మీ అయ్యకు రాని చదువుని నీకు నాకు ఇచ్చిందే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పండి. ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. ఏమన్నాడు? భారత ప్రజలందరికీ ఆడేం రాసుకున్నాడా? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణం, బాపరులకు తప్ప చదువుకున్నాడేమో, చదువు నేర్చుకునే ఎవరికి ఉండొద్దు. కానీ బాబాసాహెబ్ అన్నాడు భారత ప్రజలందరికీ అన్నాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అలా కోపం రాదా? ఈ నా కొడుకు మా కింద కూలీలు అయ్యి బతకాల్సిన నా కొడుకులు తీసుకొచ్చి మా మీద రాజులు చేసింది అంబేద్కర్ అని వాడికి కోపం రాదా? వస్తుందా రాదా? మరి వాడేమని చెప్పిండు? ఈ దేశంలో చదువు ఎవ్వరికి వద్దు, కేవలం అయ్యగారికి మాత్రమే అన్నాడు. మరి మన అయ్యగారు ఏమన్నాడు? నైచల్తా, అది తప్పురదే, ఇది అందరికీ సమానంగా ఉండాలని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి అన్ని కులాలు, స్త్రీలు, పురుషులు అందరూ చదువుకోవాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకు కదా అంబేద్కర్ అంటే వాళ్ళ కోపము. ఇంకా మూడో విషయం చెప్తా. ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో ప్రజలందరూ చదువుకోవడానికి గల కారణం ఎవరు? గట్టిగా. ఈ దేశంలో ప్రజలందరూ చదువుకోవడానికి గల కారణం ఎవరు? ఇందిరాగాంధీ గారు గుళ్ళేగా వాళ్ళ పార్లమెంట్ పోవడానికి కారణం ఎవరు? బీసీలకు 27% రిజర్వేషన్ రావడానికి గల కారణం ఎవరు? అది ఇంకో విషయం చెప్తా. ఈపూరి వెంకన్న పాలెంలోకి రేపు ఎలక్షన్ వస్తుంది. ఫార్చునర్లు, BMW, ఇన్నోవాలు వస్తాయా రావా? మరి మన ఊరుకు సరైన బాట లేదే, మరి ఎట్లా వస్తారు వాళ్ళు? మీ దగ్గర ఏమున్నదని వస్తున్నారు? మీ దగ్గర ఓటున్నది కాబట్టి వస్తున్నారు. మరి ఈ ఓటు ఎవరు ఇచ్చిండ్రు? ఒక్కోళ్ళు మీదికి వచ్చి అంబేద్కర్ ఎట్లా ఇచ్చిందో చెప్పాలి. రండి ఓలతో చెప్పాలి. అంబేద్కర్ వల్ల ఎట్లా వచ్చింది? ఏ రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ పోరాటం చేసిండు? అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏ సెక్షన్ ప్రకారం వచ్చిందో చెప్పాలి. ఇంకో మైక్ రెడీ పెట్టండి. హూస్ గోయింగ్ టు కమ్? ఎవరు వస్తున్నారు పైకి? నేనే చెప్పనా? 1932లో 32 కంటే ముందు ఒక సమావేశం జరుగుతుంది. ఎప్పుడు? 32. ఇప్పుడు మనం అందరం ఏ సంవత్సరంలో ఉన్నాం? 2024. మనం ఒక్కసారి సినిమాలో రివర్స్ చేసినట్టుగా మనం అందరం 1930కి వెళ్దాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 1900. బ్రదర్ ఎక్కడున్నాం? 1930లో ఉన్నాం. 1930లో గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇట్లా ఉన్నటువంటి చాలా మంది స్వతంత్ర సమరయోధుల ముందర ఒక డిబేట్ జరుగుతూ ఉన్నది. ఏమంటున్నారంటే, మనం ఇప్పుడు ఏ సంవత్సరం ఉన్నాం? 1930లో ఉన్నాం. గాంధీ గారు ఏమన్నారంటే, ఈ దేశానికి అంటే వాళ్ళ ప్రతిపాదన చెప్తా ఉన్నా, ఈ దేశంలో ఓటు హక్కు ఉండాలని ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చివరి ప్రధాని అయినటువంటి బ్రిటన్ మన లండన్ ప్రధాని అయినటువంటి వ్యక్తి లార్డ్ మౌంటైన్ బాటన్ ముందర సమావేశం జరుగుతూ ఉన్నది. గాంధీ గారు ఏమని ప్రతిపాదిస్తున్నారంటే 1930లో 5 ఎకరాల భూమి పట్టా ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలన్నాడు. ఎంత? 1930 మాట దేవుడు. ఇప్పుడు ఎంతమందికి 5 ఎకరాల భూ పట్టా ఉన్నది? గాంధీ గారు చెప్పినట్టుగా 5 ఎకరాలకే భూ పట్టా ఇచ్చుంటే మనకు భూమి పట్టా లేదు కాబట్టి మనకు ఓటకు వచ్చినా, ఇందులోకి ఫార్చునర్ వచ్చినా, BMW వచ్చినా, ఇన్నోవా వచ్చినా అంటే ఇప్పుడు గాంధీ గారు చెప్పింది తుస్సా కాదా? అంటే గాంధీ గారి వల్ల మనకు ఓటక్కు రాలేదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమని ప్రతిపాదిస్తారంటే, గాంధీ గారు ఏదైనా ముసలైన ఆయనకు మైండ్ సరిగ్గా పనిచేస్తలేదు, ఆయన చెప్పింది కాదు, కానీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రం ఓటు హక్కు ఉండాలనుకో. ఏమన్నాడు? ఎక్కడున్నాం మనం ఇప్పుడు? 1930 మాట దేవుడు. ఇప్పుడు డిగ్రీ చదువుకున్న ఎంతమంది అంటే 15 మంది చేతులు పట్టారు. మరి నెహ్రూ గారు చెప్పినట్టుగా ఓటు హక్కు వచ్చినా, ఆ ఓటు హక్కు రాకపోతే ఇక్కడికి ఈపూరి వెంకన్నపాలెంకు BMW వచ్చినా, ఇన్నోవా వచ్చినా, ఫార్చునర్ వచ్చినా, ఇకపోతే వల్లభాయ్ పటేల్ ఏమంటారంటే, ఇద్దరికి సరిగ్గా బుద్ధి లేదా, ఒకడు కావంటాడు, ఒకడు కోమంటాడు, ఒకడు బాపడు. నేను బీసీ నాయకుడు, నేను చెప్పినట్టు వినాలని చెప్పి ఏమన్నాడంటే, భారతదేశానికి ఇన్కమ్ ట్యాక్స్ రుసుము చెల్లించిన వాళ్ళకి మాత్రం అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎంతమందికి తెలుసు? ఇప్పుడు అసలు మనం వ్యాపారం చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటంటే, షారూఖ్ ఖాన్ ఉన్నాడు కదా, హీరో షారూఖ్ ఖాన్ ఒక విమల్ అనేటువంటి ఏమంటారు
యాడ్ కాదు దానికి ఏమంటుంది దాని పేరేది విమల్ లోపల ఉండేదాన్ని పాన్పరాకు పట్టుకొని ఈ పాన్పరాకు తింటే మీ చాలా ఎర్రగా అవుతుంది అని చెప్పి అన్నందుకే వాడికి 10 కోట్లు ఇచ్చింది ఊరికే ఇట్లా అట్టుగా చెప్పినందుకే. అంటే సంపాదించాల్సిన మన అమ్మ పొద్దున్నాక కష్టం పోతే ఎన్ని పైసలు వస్తాయమ్మా కూలి 300. వాడికి నువ్వు కూలి పని చేసిన దాంట్లో సమయంలో 10 నిమిషాలే వాడికి 10 కోట్లు ఇచ్చారు. అంటే ఇట్లా సంపాదించాల్సిన దానికంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఈ దేశానికి రుసుము చెల్లిస్తారు, పన్ను కడతారు అన్నట్టు. మనకి ఇప్పటికీ అది ఏదో తెలియదు. అంటే ఈ లెక్క ప్రకారం ఆయన చెప్పినట్టు మన కోటకు వచ్చినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బల్లగుద్ది ఈ ముగ్గురు చెప్పినట్టుగా ఓటెక్కిస్తే ఈ దేశంలో ఓటు వేసే అధికారం కేవలం కొద్ది మంది దగ్గరనే ఉంటుంది, ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వయోజనులైన అంటే మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారికి ఓటు హక్కు వచ్చిందన్న కారణం ఎవరు? గట్టిగా రాజశేఖర రెడ్డి గారికి ఓటు హక్కు రావడానికి కారణం ఎవరు? కేసీఆర్ గారికి ఓటు హక్కు రావడానికి కారణం ఎవరు? జగన్ గారికి ఓటు హక్కు రావడానికి కారణం ఎవరు? మీకు ఓటు హక్కు రావడానికి కారణం ఎవరు? నాకు ఓటు హక్కు రావడానికి కారణం ఎవరు? ఎప్పుడు చెప్పారు పోయి బయట. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం. ఇక స్త్రీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేసిండో చెప్పి ఇంకో 5 నిమిషాలు మాట్లాడచ్చా? మాట్లాడాలనుకునే వాళ్ళు చేయలేకపోయి మెజారిటీస్లా బాబాసాహెబ్ చెప్పాడు. అయితే ఆడపిల్లకు పెళ్ళయ్యేటప్పుడు కట్నం ఇస్తారా లేదా? ఇచ్చేసి వెళ్ళగొడతారు కాదు, రేపటి నుంచి నీకేం లేదవ్వా ఇడంతా అదినేదే అన్నదని చెప్పి అంటారా? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా తెలుసా? అరే బిడ్డ, నీకు కొడుకు బిడ్డ 2 పుడితే